హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ జోన్. ఈరోజు చికెన్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం ఆయిల్ గీటెక్కింది కదండి. 1/2 కిలో చికెన్ అయితే సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అన్నమాట. 1 టీ స్పూన్ ఫస్ట్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్, చాలా కొద్దిగా కారం అండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ అంతా ఎవాపరేట్ వేసుకోవాలి. ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ అండి, తక్కువ, చాలా తక్కువ అయితే సరిపోతుంది, ఎంత లేదు కదా చికెన్. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చల్లారాలి. ఇవి బర్గర్ బన్లు అండి, మార్కెట్లో దొరుకుతాయి, పెద్ద బేకరీ షాపుల్లో దొరుకుతాయి అన్నమాట. వీటిని హాఫ్ కట్ చేసుకోవాలి. ముందు హాఫ్ కట్ చేసుకొని అప్పుడు పెనం మీద దాన్ని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఒకసారి చూపిస్తాను. ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి. ఈ బర్గర్కి పైన నువ్వులు ఉంటాయి, మనకి మార్కెట్లో దొరికేవి ఇలాంటివి దొరుకుతాయి, బాగుంటాయి ఇవే. బటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బన్నల్ని మనం ఇలా పెట్టి కాలనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చికెన్ అంతా ఇలా విడదీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసుల కింద చేసుకోవాలి, బాగా సన్న లేయర్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకోవాలండి చికెన్ అంతా. కొంచెం క్యాబేజీ, టమాటో, ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బన్ కింద పార్ట్ని పెట్టుకోవాలి. ఫస్ట్ దీని మీద టమాటో కెచప్ వేసుకోవాలండి. టమాటో కెచప్ అందరికీ తెలుసు కదా. బాగా దీనంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలాంటి వీటి మీద అమూల్ చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి. లాస్ట్ టైం పిజ్జా చేసినప్పుడు చూపించాను మీకు, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇలా స్లైసెస్ అని. వీటన్నిటి మీద అలా స్లైసెస్ పెట్టుకున్నాం ఫస్ట్. ఇవ్వండి, ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటి మీద వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము. అన్నిటి మీద యాడ్ చేసుకోవాలండి. ఇలా వెజిటబుల్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నిటి మీద చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి మీద వేసుకున్నాం కదండి. ఇప్పుడు అమూల్ చీజ్ ఇలా బ్లాక్స్లో దొరుకుతుంది, ఇది కూడా సూపర్ మార్కెట్లో. దీన్ని ఈ గ్రాటర్ తోటి వీటి మీద వేసుకోవాలి, మొత్తం అన్నిటి మీద.
ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి. ఇలా ఈ రిమైనింగ్ పీసెస్ మీద కొంచెం టమాటో సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి వేసుకొని వాటిని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇవి కొంచెం కదలకుండా టూత్ పిక్స్ గుచ్చుకున్నామండి. ఇది ఓవెన్లో పెట్టుకునే ప్యాన్ అండి. ఇది మొత్తం బటర్తో స్ప్రెడ్ చేసుకుందాం. అలాగే వీటి మీద కూడా కొంచెం బటర్ రాసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ వీటి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఓవెన్లో 5 minutes ఇవన్నీ పెట్టుకున్నామండి. అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇది మైనస్ అండి. దీంట్లోకి వేసుకుని తింటే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బర్గర్ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.